నోరు లేని ఇలాంటి సాధు జంతువులకు ఇలా ఎముక బయటికి కనిపించేది ఇలా కొట్టడం వల్ల అటువంటి మనుషులకి కర్మలు తగులుతాయి. అటువంటి పాపకర్మలు చేసి ఆ కర్మని మూటగట్టుకొని ఆ జన్మలో అనుభవిస్తూ ఉంటారు, లేదా మరుసటి జన్మలో అవే పాపాలు వెంటాడతాయి. అట్లాంటప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఒక టెంకాయ కొట్టి, స్వామి నన్ను నీవే కాపాడాలంటే ఆ శివుడు ఏం చేస్తాడంటే, నువ్వు ముందు జన్మలో చేసినావయ్యా కర్మ, ఆ కర్మ తొలగిపోయినాక నేను కాపాడుతానని చెప్పి ఆ దేవుడు కూడా అందుకే ఊరికే ఉంటాడు. ఆ ఈశ్వరుడు ప్రకృతిని ఉదాహరణకు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బండిలాగా తయారు చేశాడు. మనకు ఆ బండిలో ఏదైనా ఒక చిన్న స్క్రూ లాంటిది ఊడిపోయిందంటే అప్పటికప్పుడు కాకపోయినా 2 రోజులకో వారానికో దాని ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ అదే రాయల్ ఎన్ఫీల్డ్కి ఒక బ్రేక్ కట్ అయితే అది కూడా ఇబ్బంది. అదే రాయల్ ఎన్ఫీల్డ్కి టైర్లు పగిలిపోయినా ఇబ్బంది. అలాగే ఈ ప్రకృతిలో కూడా కొన్ని కోట్ల జీవరాశుల్ని ఒక బండిని తయారు చేసే విధంగా ఆ ఈశ్వరుడు తయారు చేశాడు ఈ ప్రకృతిలో ఉండడానికి. మనం మానవులం మన తరాలు పెరిగే కొద్దీ కొన్ని జంతువులు అంతరించిపోతున్నాయి. అయితే వీటి ఎఫెక్ట్ ఇలా కాదు, భవిష్యత్తుకి ఖచ్చితంగా ఈ కలియుగం అంతమవడానికి కానీ అటువంటి వాటికి దారితీస్తాయన్నమాట. కనుక ప్రతి ఒక్కరూ కూడా తమకు వీలైతే తమ దగ్గరకు వచ్చినటువంటి మూగజీవులకి ఆహారం పెట్టండి. ఒకవేళ అవి ఆకలితో ఉండి మీరు వెళ్ళగొట్టినా వెళ్ళకపోతే ఒక చెంబు నీళ్ళు తీసుకొని వాటి మీద వేస్తే అవే దూరం వెళ్ళిపోతాయి. అంతేగాని వాటిని ఇబ్బంది పెట్టి అవి గాయపడి ఆ కర్మలు మీకు చుట్టుకొని మీరు మరీ గుళ్ళు తిరిగి దేవతలను తిరిగి ఇలా చేయడం వల్ల ఆ కర్మలు తొలగినాకనే ఆ దేవుడు కూడా మీకు అనుగ్రహిస్తాడు వరాన్ని. కాబట్టి ప్రతి జంతువుని ప్రేమించండి, ఆ ఈశ్వరుని కృపకు పాత్రలు కాండి. ఓం నమః శివాయ.